గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంగ్లీష్తోనే నాలెడ్జ్ వస్తుందని మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఇదే హౌస్లో నేను చూశాను. లాంగ్వేజ్ అనేది కమ్యూనికేషన్ మాత్రమే. లాంగ్వేజ్తో నాలెడ్జ్ రాదు. నాలెడ్జ్ వచ్చేది మాతృభాషలో చదువుకున్న వాళ్ళే. ఈరోజు ప్రపంచం మొత్తం ఎక్కడ రాణించినా మాతృభాషలో చదువుకున్న వాళ్ళే రాణించారు. చాలా ఈజీ టు లెర్న్. అలాంటిది ఈరోజు ఈ ప్రభుత్వం కూడా నేను చాలా స్పష్టంగా మీ అందరికీ చెప్తున్నా. లాంగ్వేజ్ అనేది ద్వేషించడానికి కాదు. ఈరోజు మనం ఇక్కడ మాతృభాష తెలుగు, హిందీ జాతీయ భాష, ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్. మన వాళ్ళు ఈరోజు వేరే దేశాలకు పోతున్నారు, జపాన్కి పోతున్నారు, జర్మనీకి వెళ్తున్నారు, లేదంటే ఇంకా కొన్ని దేశాలకు వెళ్తున్నారు. అవసరమైతే ఆ లాంగ్వేజ్ కూడా ఇక్కడ పెట్టి నేర్చుకుంటే అక్కడ పోయినప్పుడు చాలా ఈజీ అవుతుంది. లైవ్లీహుడ్కి ఎన్ని లాంగ్వేజ్ కావాలని నేర్చుకుంటాం, మాతృభాషను మరిచిపోం. జాతీయ భాష నేర్చుకుంటే హిందీ కూడా ఢిల్లీకి పోయినప్పుడు ఫ్లూయెంట్గా వేరే వాళ్ళతో కూడా మాట్లాడే పరిస్థితికి వస్తుంది. కాబట్టి మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. లేనిపోని రాజకీయాలు చేయడం కాకుండా ఈరోజు మనందరం ఆలోచించుకొని భాష అనేది ఒక కమ్యూనికేషన్కి ఉపయోగపడేది. కాబట్టి ఎన్ని భాషలు నేర్చుకోగలిగితే అంత మంచిది. ఆ విషయం కూడా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. నెక్స్ట్, స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్. నేను చాలా స్పష్టంగా ఉన్న దీంట్లో మీరు కూడా ఆలోచించుకోవాలి. ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్మెంట్. ఈ ప్రభుత్వం 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాను. ప్రతి ఒక్కటి ఒక పోర్టల్ పెట్టాం. ఎంతమంది ఇండస్ట్రీస్లో వస్తాయి, ఎంతమంది సర్వీస్ సెక్టర్లో వస్తాయి, ఎంతమందికి వర్క్ ఫ్రమ్ హోమ్ వస్తాయి, ఎంతమందికి అగ్రికల్చర్ అదే మాదిరిగా వ్యవసాయ ఆధార పరిశ్రమలు వస్తాయి. ఇవన్నీ కూడా సిస్టమేటిక్గా వర్కౌట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి కావాల్సిన స్కిల్లింగ్ కూడా ఏమేం కావాలనో యూనిక్ స్కిల్ పాస్పోర్ట్ ఒకటి మనం అనుకుంటున్నాం. మన స్కిల్స్ని రీఓరియంట్ చేసుకోవాలి. ఇంకొక విషయం కూడా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, అన్నీ తెలుసు అని అనుకుంటే అక్కడి నుంచి పతనం ప్రారంభమవుతుంది. ఏది తెలియదని నేర్చుకోవడం మొదలు పెడితే, నేను అందుకే అప్పుడప్పుడు అంటూ ఉంటాను, అనునిత్యం నేను విద్యార్థిని, నేను నేర్చుకొని తద్వారా మెరుగుపరుచుకుంటాను నా యొక్క ఆలోచనలు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాను దిశ. అది కూడా వర్కౌట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే మరిగా దిశ వాటర్ సెక్యూరిటీ. ఈ రాష్ట్రానికి సౌత్ ఇండియాలో ఏ రాష్ట్రానికి లేని అడ్వాంటేజ్ ఈ రాష్ట్రానికి ఉంది. కర్ణాటక వాటర్ స్కార్సిటీ, తెలంగాణ అంటే నీళ్లు ఉన్నాయి కానీ మళ్ళీ హైయెస్ట్కి లిఫ్ట్ చేయాలి.